హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖలీల్ అకాడమీ నీట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఖలీల్ సార్. నీట్ 2026 రీఫండ్ అమౌంట్ మీద ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎన్టీఏ నుంచి పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. పూర్తి డీటెయిల్స్ చెప్తాను. స్టెప్ బై స్టెప్ మీరు ఆ స్టెప్స్ ఫాలో అయ్యి మీ బ్యాంక్ అకౌంట్లోకి మీరు ఎంతైతే పే చేశారో ఆ అమౌంట్ని రీఫండ్ అనేది పొందొచ్చు. సో చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీకోసం నేను నీట్కి సంబంధించి ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయో తెలుసుకొని వీడియోస్ చేస్తున్నాను. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు నీట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే పబ్లిక్ నోటీస్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు. పబ్లిక్ నోటీస్ రిగార్డింగ్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ నీట్ యూజీ 2026. సో ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు, 22 మే 2026 ఎన్టీఏ నుంచి పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ అయింది. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది పబ్లిక్ నోటీస్ డేటెడ్ 12/5/2026, దాని కంటిన్యూషన్ ఇది. రిగార్డింగ్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ నీట్ యూజీ 2026 candidates. The National Testing Agency NTA hereby informs all candidates that a dedicated facility has been made available on the NEET UG 2026 registration portal for submission of preferred bank account details for processing of fees refund. సో ఫీజు రిఫండ్కి సంబంధించి నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఒక లింక్ అయితే వాళ్ళు ఏర్పాటు చేశారంట. సో అక్కడ మీకు నచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. క్యాండిడేట్స్ మే లాగిన్ టు ద నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ పోర్టల్ యూజింగ్ దేర్ లాగిన్ క్రెడెన్షియల్స్ అండ్ క్లిక్ ఆన్ ద రీఫండ్ లింక్ టు యాక్సెస్ ద రీఫండ్ పోర్టల్. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు నీట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి లాగిన్ అయితే అవ్వాలండి. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యాండిడేట్ యాక్టివిటీ కింద నీట్ రీఫండ్ విండో ఫర్ నీట్ యూజీ 2026, దీని మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. మీ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా కోడ్ ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు రీఫండ్ లింక్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు రీఫండ్కి సంబంధించినటువంటి పోర్టల్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు ఏంటంటే వేర్ దే మే సబ్మిట్ దేర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ మే ఆల్సో అప్లోడ్ ఏ క్యాన్సిల్డ్ చెక్ ఇఫ్ దే సో డిజైర్ ఫర్ ఎన్షూరింగ్ అక్యురసీ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో క్యాన్సిల్ చెక్ ఉన్న వాళ్ళు క్యాన్సిల్ చెక్ కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు. ఓకేనా. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ది డీటెయిల్స్ బై ద క్యాండిడేట్ the same shall be treated as final and no further changes shall be permitted. సో ఆఫ్టర్ మీరు సబ్మిషన్ మీ లాగిన్లోకి వెళ్ళేసి మీరు ఏదైతే అక్కడ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేస్తారో అవే వాళ్ళు ఫైనల్గా అయితే ట్రీట్ చేస్తారంట. కాబట్టి అక్కడ ఇచ్చేటటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీరు కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా, ఏవైతే వర్కింగ్లో ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడ నెంబర్ మిక్స్ అవ్వకుండా కరెక్ట్గా ఇవ్వండి. అవే వాళ్ళు ఫైనల్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నో ఫర్దర్ చేంజెస్ షెల్ బి పర్మిటెడ్, అంటే తర్వాత ఏమైనా చేంజ్ చేసుకోవడానికి కూడా ఇవ్వరు అనేసి క్లియర్గా రాసున్నారు. సో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలో కూడా చెప్తాను. అనలైజర్ 1లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకుంటే ద ఫెసిలిటీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ షెల్ రిమైన్ లైవ్ ఫ్రమ్ 22 మే 2026 టు 27 మే 2026 అప్ టు 11:50 PM. అంటే 22 మే 2026 నుంచి 27 మే 2026 రాత్రి 11:50 వరకు మీకు ఈ అవకాశం అయితే ఉంది రీఫండ్ అనేది పొందడానికి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీరు అప్డేట్ చేసుకోవడానికి 27 మే రాత్రి 11:50 వరకు మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి 27 మే లోపు మీరు ఫిల్ చేసేసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు లాగిన్ అయిపోయి మీరు ఫిల్ చేసేసేయండి. మీ అమౌంట్ అనేది మీకు వెనక్కి వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ రాశారు, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ నాట్ టు ఇనిషియేట్ చార్జ్ బ్యాక్ ఫర్ నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్. సో బ్యాంక్కి వెళ్ళి మీరు అక్కడ
ఛార్జ్ బ్యాక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళేసి మీరు ఏంటంటే డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. అక్కడ ఏమేమి డీటెయిల్స్ అనేవి ఇవ్వాలంటే చూడండి, ఫస్ట్ వన్ అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్. మీరైతే బ్యాంక్ అకౌంట్ అక్కడ ఇస్తున్నారో అక్కడ ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్ నేమ్, సో పాస్బుక్లో ఉంటుంది కదా, ఆ అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఉంటుంది పాస్బుక్లోనే, అది కూడా ఇవ్వండి. నెక్స్ట్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత బ్యాంక్ నేమ్ ఎస్బీఐనా లేకపోతే హెచ్డిఎఫ్సినా, ఏదైతే మీ బ్యాంక్ పేరు అయితే ఉంటుందో అది ఇవ్వండి. నెక్స్ట్ అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ క్యాన్సిల్డ్ చెక్ ఉంటే మీరు ఏంటంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇది ఆప్షనల్ ఇది, సో అప్లోడ్ చేస్తే మంచిది, లేకపోయినా పర్లేదు. ఈ 4 మాత్రం ఖచ్చితంగా మీరు అప్లోడ్ అయితే చేయాలి. అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది డీటెయిల్స్. అకౌంట్ హోల్డర్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, ఈ 4 కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా. లాస్ట్ డేట్ 27th మే రాత్రి 11:50 వరకు అయితే ఉంటుంది. సో ఇదండి మనకి ఓవరాల్గా నీట్ యూజీ 2026 రిఫండ్కి సంబంధించి అఫీషియల్గా ఎన్టీఏ నుంచి పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ అయింది. సో వెంటనే మీ లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేసేసేయండి. మీకు మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది మీరు ఎంతైతే పే చేశారో ఆ అమౌంట్. 1700 రూపీస్ మనకి జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ వాళ్ళకి తక్కువ అయితే ఉంటుంది. సో ఎంతైతే అమౌంట్ మీరు పే చేశారో అంతా రీఫండ్ అయితే అవుతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ అమౌంట్ అనేది మీరు వెనక్కి తెచ్చుకోండి. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నీట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ.